తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అసలు మీలో ఈ పట్టుదల ఎప్పటి నుంచి కాన్ఫిడెన్స్ స్కిల్స్ కానీ పట్టుదల కానీ ఉన్నాయా, లేకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు మీరు? మదర్ చనిపోయిన తర్వాత నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మనము లైఫ్ అనేది ముందుకెళ్ళిపోతుంది. అసలు చిన్న చిన్న వాటికి సూసైడ్లు చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. పోతే ఒక్క రోజుతో పోతాం మేడం. అది ఫేస్ చేస్తూ నిలబడితే 100 మందికి జీవితం ఇచ్చి మనం నిలబడతాం. నెంబర్ 1. మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకునేవాళ్ళు మీరు చిన్నప్పటి నుంచి కూడా? ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ చదివే స్తోమత లేదు. ఏ రోజు కూడా అంటే మంత్లీ 1 టైం కూడా నేను టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిన రోజులు లేవు. అలా అక్కడ మధ్యాహ్నం పూట వెళ్ళి వాటర్ తాగేసి స్కూల్ మధ్యాహ్నం అంతా టైం గడిపేసి ఇంటికి వెళ్ళేసరికి ఒకరోజు ఉంటుండే ఒకరోజు ఉండకపోతుంది. మనీ లేవు, 1 రూపీ కూడా నా దగ్గర లేదు. ఆ రోజు సార్ ఏదైతే ఆఫర్ పెట్టినారో ఆ రోజు డబ్బులు లేవు నా దగ్గర. తెలుగు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి నిదర్శనం మనతో ఉన్న గెస్ట్ కవితా గనగోని గారు. ఇవాళ తను ఒక కంపెనీని నడుపుతూ ఉన్నారు. ఏఐ వచ్చాక ఐటీలో ఎన్నో ఒడిదుడుకులు, ఎంతోమంది జాబ్లు పోయాయి. కానీ ఏఐ టెక్నాలజీతో జాబ్ క్రియేట్ కూడా చేయొచ్చు అని నిరూపించారు కవితా గనగోని గారు. తను చదివింది ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో, అది కూడా తను ఒక హౌస్ వైఫ్. కానీ జస్ట్ 21 డేస్లో ఈ ఏఐ టెక్నాలజీలో కొన్ని టూల్స్ నేర్చుకుని ఇవాళ ఒక కంపెనీనే క్రియేట్ చేశారు. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. సో తన ఏఐ ఎవరి దగ్గర అయితే నేర్చుకుందో ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండా గారు మనతో ఉన్నారు, కవితా గనగోని గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుందాం. నమస్తే అండి. సో చాలా హ్యాపీ అనిపించిందండి మీ గురించి తెలుసుకున్నప్పుడు. ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేశారు. సో మీ గురించి నాకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే ఇవాళ యూత్ కానీ పెద్దవాళ్ళు అంటే జీవితంలో కొన్ని కష్టాలు ఫేస్ చేసి ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలను కూడా బేర్ చేయలేకపోతూ ఉన్నారు, సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, లైఫ్ ఫెయిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ మీ చిన్న వయసులో మీ పేరెంట్స్ని, మీ మదర్ని కోల్పోయారు, తర్వాత ఫాదర్ లవ్ లేదు, మీ తాతల దగ్గర మీ అమ్మమ్మ దగ్గర పెరిగారు, కానీ తెలుగు మీడియంలో చదువుకున్నారు. అయినప్పటికీ ఒక పట్టుదలతో ఒక జస్ట్ 21 డేస్లో మీరు ఒక కోర్స్ నేర్చుకుని ఇవాళ మీరు ఒక కంపెనీని నడిపిస్తూ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. అసలు మీలో ఈ పట్టుదల ఎప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచే మీకు ఈ కాన్ఫిడెన్స్ స్కిల్స్ కానీ పట్టుదల కానీ ఉన్నాయా, లేకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు మీరు? మేడం, చిన్నప్పటి నుండి అంటే మదర్ చనిపోయిన తర్వాత నుండి ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మనము లైఫ్ అనేది ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఆ క్రమంలో పేరెంట్స్ లేరు కాబట్టి ఇంకా ఆ పెయిన్ అనేది తెలుస్తుంది, వాల్యూ తెలుస్తుంది, ఆకలి విలువ తెలుస్తుంది. మీరు అవన్నీ ఫేస్ చేశారు కాబట్టి మీరు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారేమో. అందుకే ఇవాళ అందరికీ అన్నీ ఇచ్చి మీరు చదువుకోండి, మీరు సక్సెస్ అవ్వండి అని అంటే అసలు చిన్న చిన్న వాటికి సూసైడ్లు చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. పోతే ఒక్క రోజుతో పోతాం మేడం. అది ఫేస్ చేస్తూ నిలబడితే 100 మందికి జీవితం ఇచ్చి మనం నిలబడతాం. నెంబర్ 1గా. గ్రేట్. ఎస్ మేడం, గ్రేట్. సో ఎట్లా అంటే అంత పెయిన్ ఫీల్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకునేవాళ్ళు మీరు చిన్నప్పటి నుంచి కూడా? ఎస్ మేడం, చిన్నప్పుడు మోటివేషన్ ఎవరిది లేదు. అంటే ఈ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఇది చదివితే బాగుంటుంది అని కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అండ్ ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ చదివే స్తోమత లేదు. ఏ రోజు కూడా అంటే మంత్లీ 1 టైం కూడా నేను టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిన రోజులు లేవు స్కూల్కి. ఆ రోజులలో బోరింగ్ అంటారు కదా, వాటర్ అలా అక్కడ మధ్యాహ్నం పూట వెళ్ళి వాటర్ తాగేసి ఆ స్కూల్ మధ్యాహ్నం అంతా టైం గడిపేసి
ఇంటికి వెళ్ళేసరికి ఒకరోజు ఉంటుండే ఒకరోజు ఉండకపోతుండే భోజనం. అంత పెయిన్ నుండి వచ్చాను. ఆ పెయిన్ చాలా నేర్పించింది మేడం నాకు. ఓకే. yes. అంటే ఆ బాధ తెలుసు కాబట్టి, ఆకలి విలువ తెలుసు కాబట్టి మనం నిజంగానే మన చుట్టూ చాలా అవకాశాలు ఉంటాయి, బట్ మనకు తెలియదు. ఈరోజు అవకాశం ఏంటో తెలిసింది. దాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు అంత మంచి స్కిల్ నేర్చుకొని నేను ఇంత డబ్బులు సంపాదించడం, నా లాంటి వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు నేర్పించద్దు, అవకాశం ఎందుకు ఇవ్వద్దు? మీలో ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా ఉన్నారు. మీరు మీ పాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే అందరిని మోటివేట్ చేయాలంటే చాలా ఇష్టము అని. ఎస్ మేడం, ఎస్ మేడం. అంటే ఒక చిన్న మాట ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఒక మాట హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అండ్ ప్రాణం కూడా నిలబడుతుంది. వాళ్ళు నెంబర్ 1 అవుతారు. ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి మనం ఆ దారి గైడెన్స్ ఇచ్చి దారి చూపించి నిలబెట్టిన రోజు, వాళ్ళు నేను ఇలా సక్సెస్ అయ్యానని చెప్పిన రోజు ఇంకేం కావాలి మేడం? మీకు ప్రెసెంట్ సొసైటీని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రతిరోజు ఎన్నో న్యూస్ చూస్తూ ఉంటారు కదా, మీరు హర్డిల్స్ ఫేస్ చేసి సక్సెస్ అయ్యారు, కానీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ప్రాణాలు తీసుకుంటున్న ఈ కేసెస్ని కానీ జాబ్స్ పోతూ ఉన్నాయి, వీళ్ళందరినీ చూస్తుంటే ఒక మోటివేషనల్ స్పీకర్గా మీకేమనిపిస్తుంది? మేడం ఇది చాలా అంటే ఎంతో మందికి జీవితాల్లో ఇది అప్లై చేసుకోవాలి మేడం. ఎంత మంచి క్వశ్చన్ అడిగారంటే, యువత కానీ ఇంకా హౌస్ వైఫ్స్ కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, బిజినెస్ లాస్ అయిన వాళ్ళైనా సరే, ప్రాణం అనేది ఒకటేసారి వస్తుంది. జీవితం డబ్బులు పోయినా పరువు పోయినా ఇంకేది పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు, ప్రాణం అయితే మళ్ళీ రాదు. దాని నుంచి బయటికి వచ్చిన రోజు ఒక ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ రోజు ఉన్న పెయిన్ రేపు ఉండదు, ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉండదు. ప్రాబ్లము మనకు ఉండాలి, మనం దాంట్లో ఉండొద్దు. ఏ ప్రాబ్లం వచ్చినా మనకు వచ్చింది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, బట్ అందులో పడొద్దు. మనకు ప్రాబ్లం వచ్చింది, నేను ప్రాబ్లంలో లేను అట్లా అనుకొని వెతుక్కుంటే ఖచ్చితంగా అక్కడ ఆగిపోవద్దు. ఈ రోజు ఇది స్టార్ట్ చేసిన ఫెయిల్ అయింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అట్లా వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, నిలబడతారు. ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకునే ఆలోచన వచ్చిన రోజు, నేను ఒక రోజు నెంబర్ 1గా నిలబడి సమాధానంగా నా సక్సెస్ని చూపిస్తాను, నేను చనిపోను. ఇది చిన్న విషయం. అది లవ్ ఫెయిల్యూర్ అయినా, బిజినెస్ ఫెయిల్యూర్ అయినా, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ప్రాణం అనేది ఒక్కటే. మనం ఎవరికి నచ్చట్లేదు. ఆ నచ్చకపోవడాన్ని మనం ఇష్టంగా మలుచుకొని, నాకేం టాలెంట్ ఉంది, వీళ్ళకి నచ్చలేదు, నేను సమాజానికి చూపిస్తాను నేనేంటో. 100 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి మనము రోల్ మోడల్గా నిలవచ్చు. ఆ పెయిన్ని పెట్టుకొని పెయిన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్ మేడం. అంటే నాకు బాధ ఉంది, పెయిన్ ఉంది, నేను చనిపోతే ఈ రోజు మార్చిపోతుంది, అయిపోతుంది, మర్చిపోతారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వాళ్ళు ఎవరికి తెలియదు. అదే నేను ఒక రోల్ మోడల్గా మారుతాను అని ఆ రోజు ఆ పెయిన్ ఏదైతే ఎక్కువ పెయిన్ ఉంది బాగా ఏడ్చేసి వచ్చేసి నేను నెంబర్ 1గా నిలబడి సమాధానంగా నిలుస్తాను అని అనుకున్న రోజు నెంబర్ 1 అయిపోతారు మేడం. అదే రోజు డిసైడ్ అయిన రోజే పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ ఏది స్టార్ట్ చేసినా నేను ఫెయిల్ అవ్వను అని ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా నెంబర్ 1గా నిలబడతారు. దానికి నిదర్శనం నేనే. ఎక్సలెంట్ కవిత గారు. థ్యాంక్ యూ మేడం. అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి సమాధానం మేడం. అదే నేను మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ చూసే నేను అనుకున్నాను అనమాట, నేనే ఎంతో మోటివేట్ అయ్యాను అనమాట. అబ్బా ఏదైనా అనుకోవచ్చు, జస్ట్ చదివింది ఇంటర్మీడియటా, తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ రావట్లేదు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి కూడా ఇంగ్లీష్ రాదు ఈ రోజుల్లో, సరిగ్గా మాట్లాడలేరు, కానీ మీరు ఎంతమందికి నిజంగా రోల్ మోడల్ అయి చూపించారు. ఇలాంటి స్టూడెంట్స్ అంటే నిఖిల్ గుండా గారు మా సార్ అని పాపం తన ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పారు. సో హౌ స్పెషల్ షీ ఈజ్ కవిత గారు. ఇలాంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? సో చాలా మంది ఉన్నారు మ్యామ్. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్తాను. సో ఫస్ట్ మనం ఒక 6 months to 7 months కింద నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఐడెంలోనే చేశాం. ఓకే. ఐడెంలో చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 45-50 minutes ఇంటర్వ్యూ చేశాము. అప్పుడు ఏంటి అంటే అందరికీ నేను చెప్పాను చాలా మందికి, ఏంటి అని అంటే ఇలాంటి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాల్లో మీరు మనీ మేకింగ్ చేసుకోవచ్చు, మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే 45,000 AI టూల్స్ ఉన్నాయి, 45,000+ AI టూల్స్ ఉన్నాయి. అందరికీ ఓన్లీ ఏ అంటే ChatGPT ఒకటే తెలుసు, జెమినీ ఒకటే తెలుసు. కానీ ఆ ChatGPTని కూడా మన బిజినెస్కి 300 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా తెలియదు. సో ఇప్పుడు ఏంటి అంటే నేను అప్పటి నుంచి ఐ వాస్ టీచింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్.
అందులో ఆల్మోస్ట్ మా కమ్యూనిటీలో సూపర్ ఏ అకాడమీ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను. నేను ఇంగ్లీష్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ముందు ఒక కంపెనీ రన్ చేస్తాను, కానీ తెలుగు వాళ్ళందరికీ తెలుగులో నేర్పిస్తే బాగుంటుంది. ఎందుకనంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో కోవిడ్ కన్నా ఒక పెద్ద టైం రాబోతుంది. ఏఐ మొత్తం డిస్ట్రప్ట్ చేయబోతుంది ప్రతి ఇండస్ట్రీలో. మీరు అది ఏదైనా చూసుకోండి, ఫుడ్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, హెల్త్ కేర్, ఒక హెయిర్ సెలూన్ వాళ్ళకి, లేదంటే మ్యూజిక్ ఇండస్ట్రీ అనుకోండి, సాంగ్స్, వీడియోస్ ఏదైనా కానివ్వండి, అన్ని ఇండస్ట్రీస్లో ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా జర్నలిజంలో కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్లో కూడా ఏఐని తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఏఐని మ్యాండేట్ చేసింది, ఏఐ నేర్చుకోమని మ్యాండేట్ చేసింది. ఎందుకంటే ఏఐతోనే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం కాబట్టి. సో ఇంత మంచి దాంట్లో అందరికీ తెలుగు వాళ్ళని అప్డేట్ చేద్దాము అనే విషయంలో ఏంటి అంటే నేను ఒక మిషన్ పెట్టుకున్నాను. కంపల్సరీ నెక్స్ట్ 1 ఇయర్లో ఒక 1 lakh పీపుల్ని ఎంపవర్ చేద్దాము, ఒక 1 lakh పీపుల్ని ఏఐని తెలుగులో నేర్పిద్దాము. నేను ఇప్పుడున్న 45,000 టూల్స్లో ఒక 4,000 నుంచి 6,000 మధ్యలో టూల్స్ని వాడి ఉంటాను. కానీ ఆ టూల్స్ని జస్ట్ నార్మల్గా యూజ్ చేసుకుంటే ఒక 50-40 నిమిషాల్లో ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, అంత టెక్నాలజీ వచ్చేసింది. నాకు ఒక ఐడియా ఉంది అని అనుకుందాం ఎగ్జాంపుల్. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఒక ఐడియా ఉంది, ఒక యాప్ కావాలి అని అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఒక టూల్ మనకు ఒక 300-400 రూపాయల్లో ఒక యాప్ తయారు చేస్తుంది. అండ్ దానికి నాకు కోడింగ్ అవసరం లేదు, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, తెలుగులో నాకు ఇది కావాలి అని చెప్పి నేను ChatGPTకి వెళ్ళి ప్రాంప్ట్ తీసుకొని ఇంకొక టూల్ బోల్ట్ కానీ లేదంటే లవబుల్ ఇట్లాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, దానికి వెళ్ళి ఇచ్చేస్తే అది తయారు చేస్తుంది. సో దీన్ని మనం ఆపర్చునిటీగా చూసి, ఒక సైడ్ మీరు అన్నట్టు ఏ వస్తుంది, జాబులు వెళ్ళిపోతున్నాయని చెప్పి చాలా ఉన్నాయి. ఇంకొక సైడ్ చూసుకుంటే ప్రతిదానికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనం చూసే విధానంలో మనకి ఏంటి అంటే ఏ వచ్చింది, ఆపర్చునిటీస్ పోతున్నాయి. ఇంకో సైడ్ చూసుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. ఒక పని చేయడానికి 10 గంటలు పడితే ఏఐ 10 నిమిషాలు చేసేస్తుంది. అంటే 10 గంటలు మనకు టైం ఉంది అంటే ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు, మనం 100 ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అలా నేను ఏంటి అంటే హౌస్ వైఫ్స్, బిజినెస్ ఓనర్స్, స్టూడెంట్స్, ఏ అనేది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒక మిషన్తోనే వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ సూపర్ ఏ అకాడమీ. 10,000 మంది కమ్యూనిటీ ఉంది అక్రాస్ ద వరల్డ్, చాలా మంది నేర్చుకున్నారు. అందులో వన్ ఆఫ్ ది మంచి యాక్షన్ టేకర్గా కవిత వాజ్ దేర్. ఏంటి అని అంటే చెప్పినట్టు ఫ్రేమ్వర్క్ని కంప్లీట్గా ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసేది. రాత్రి 11 కానివ్వండి 12 కానివ్వండి ఇంప్లిమెంట్ చేసి అలా వర్క్ మాకు సపరేట్ యాప్ ఉంటుంది. ఫేస్బుక్ లాగా మేము ఒక సపరేట్ యాప్ చేసుకున్నాం. అందులో ఏంటి అంటే ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ కావాలి ఏంటి అని చెప్పి ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం అన్నీ కూడా అందులో పెట్టుకుంటూ ఉంటాం అన్నట్టు. అందరూ చేసుకొని అక్కడ లాంగ్వేజ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, స్కిల్. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 21st సెంచరీలో ఒక సర్టిఫికేట్ డిజైనింగ్ కూడా ఏ చేసిస్తుంది. డిజైనింగ్ వచ్చిన కూడా డిజైన్ చేసుకుంటారు. సర్టిఫికేట్ గురించి ఎవరు అడగారు. కంపెనీలో ఎప్పుడైనా జాయిన్ అయితే ఆ కంపెనీకి నువ్వు ఎటువంటి విధంగా హెల్ప్ అవుతావు, ఆ కంపెనీకి నువ్వు ఎటువంటి వాల్యూ యాడ్ చేస్తున్నావో దాన్ని బట్టి మనకి జీతం ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో అందులో వన్ ఆఫ్ ద మంచి స్టూడెంట్ కవిత గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 3-4 మంత్స్ చాలా స్ట్రగుల్ చేసి మొత్తం నేర్చుకున్న తర్వాత ఫస్ట్ లెర్నింగ్ చేసింది. తర్వాత చెప్పినట్టు చేస్తూ సోషల్ మీడియా ద్వారా తను చేసిన వర్క్ని పోస్ట్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ పైన ఆపర్చునిటీస్ వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకొని నౌ షీ ఈజ్ మేకింగ్ 1 lakh 1.5 lakh. అలానే కాకుండా ఇప్పుడు నేర్చుకున్నది కూడా తను కోచింగ్ కూడా ఇస్తుంది. ఫారెన్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గ్రేట్ కదా అసలు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ ఒకటే అంటే అప్పుడు కూడా చెప్పాను, ఆల్మోస్ట్ అది చాలా మంది చూసారు, ఇది నిజంగా పాసిబుల్ అన్నారు. వాళ్ళందరూ మైండ్ సెట్ బ్రేక్ చేయడానికే ఈరోజు ఒక సక్సెస్ స్టోరీగా. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి కవిత గారు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయారు. ఒక చిన్న ఇంటర్వ్యూ చాలా వైరల్ అయిపోవడం వల్ల అందరికి తెలిసింది, అరే ఇది నిజంగా పాసిబులా. ఇంకా కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది ఏమనుకుంటున్నారు, సాఫ్ట్వేర్లో మాకే అంత డబ్బులు రావట్లేదు, మీరు ఎట్లా చేస్తున్నారు అంటే బిజినెస్లో వస్తాయి. సో ఇప్పుడు తను ఓన్ కంపెనీ పెట్టుకుంది, ఒక 2-3 ఎంప్లాయీస్ని తీసుకుంది, తర్వాత తన సర్వీసెస్ ఇస్తుంది. ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, నెక్స్ట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, వీడియోస్ చేయడం, సాంగ్స్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ని బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో చాలా బిజినెస్ ఓనర్స్ ఎవరైనా ఖర్చు పెడతారు. మార్కెటింగ్లో కంపల్సరీ ఖర్చు పెట్టాల్సిందే. ఎంత పెద్ద కంపెనీ అయినా, టెక్నాలజీ కంపెనీ అయినా, ఏదైనా కూడా బిజినెస్ నడవాలి అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ మ్యాండేటరీ. ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రాసెస్లో మనం ఏ టూల్స్ని యూజ్ చేసి వాళ్ళకి తక్కువ కాస్ట్లో తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసిస్తున్నాం. ఇలాంటి సర్వీస్ ఇవ్వడం వల్ల షీ ఈజ్ మేకింగ్ మోర్ మనీ. ఓకే, ఇప్పుడు మీరు 45,000 టూల్స్ ఉన్నాయి ఏఐలో అంటున్నారు. అంటే ఎవరు ఏం నేర్చుకోవాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి, ఏది యూస్ఫుల్ అవుతుంది అనేది, హౌ డూ దే గెట్ టు నో? సో బేసిక్గా ఇక్కడ క్వాలిఫికేషన్ మర్చిపోండి. ఎవరైనా క్వాలిఫికేషన్ మర్చిపోయి వాళ్ళ డే టు డే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం ఉందని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను స్టూడెంట్ ఉన్నాను, నేను ఈ సబ్జెక్ట్ చాలా కాంప్లెక్స్ ఉంది, నాకు ఇది నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మనం తీసుకెళ్ళి ChatGPT కానీ నోట్బుక్ వెళ్ళడం కానీ ఇచ్చేస్తే దాన్ని మంచి ఒక వీడియో లాగా తయారు చేస్తుంది.
లేదంటే మంచి ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ తయారు చేస్తుంది, లేదంటే ఒక మైండ్ మ్యాప్ తయారు చేస్తుంది. ఇప్పుడు నేను ఇమేజ్ గుర్తుపెట్టుకోగలుగుతాను, సినిమా గుర్తుపెట్టుకోగలుగుతాను, అది స్టోరీ లాగా చూడిస్తే గుర్తుపెట్టుకోగలుగుతాను. లేదంటే ఆ కాన్సెప్ట్ని పాట రాసుకున్నాడు అనుకోని ఆ పాట గుర్తుపెట్టుకోగలుగుతాడు. సో ఇలా మనం ఏంటంటే ప్రాబ్లం ఏంటో, ఆ ప్రాబ్లం అయినట్టు ఏ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏముంది వెతకాలి. ఇప్పుడు బిజినెస్ ఓనర్ ఉన్నారు, బిజినెస్ నడవట్లేదు, బిజినెస్ అసలుకే జరగట్లేదు, ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నాడు. ఇలా స్ట్రక్ అయిపోయిన దాన్ని అట్లే వదిలిపెట్టి ఉంటే ఏమైపోతుంది అంటే అది డెడ్ అయిపోతుంది. సో స్ట్రక్ అయిపోయినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సంబంధించి నేను ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి. ChatGPTకి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటిదని చెప్పినా కూడా అది ఒక మార్కెటింగ్ అడ్వైజర్ లాగా యాక్ట్ చేసి మనకి సొల్యూషన్ ఇస్తుంది. ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసి ఇంకొక టూల్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని యూస్ చేసినట్టయితే ఇట్ బికమ్స్ ఈజీ. ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే ఈ రోజులలో ఏమైపోయింది అంటే మనకు స్కిల్ లేకపోయినా పర్లేదు, ఏఐ టూల్స్, స్కిల్డ్ టూల్స్ చాలా ఉన్నాయి. మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఒక ఆయుధం అది. దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని, ఓన్లీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసింది, తనకు ల్యాప్టాప్ కూడా లేదు, ఓన్లీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్స్, యాప్స్ ఎక్కడైనా లేదు, ఇంకొక యాప్ ఉంటుంది, ఇంకొక యాప్ ఉంటుంది, ఇంకొక యాప్ ఉంటుంది, సొల్యూషన్ ఏమైనా ఉందా అడిగితే ఆటోమేటిక్గా దొరికిపోతుంది. దాన్ని యూజ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ. సో ఎక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకి ప్రాబ్లం క్లారిటీ రావాలి ఫస్ట్, సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్కిల్ ఉంది, ఆ స్కిల్ మొత్తం మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. స్కిల్ ఎందుకు వద్దు అని అంటున్నా అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే C-level ఎగ్జిక్యూటివ్ తీసుకోండి. కంపెనీలో వాళ్ళు ఏంటి, C-level ఎగ్జిక్యూటివ్, ఎనీ CEO, CXO వీళ్ళందరూ ఏం చేస్తారు, దే ఆర్ మోర్ ఇంటూ డిసిషన్ మేకింగ్ అండ్ ఎవరితోని ఏ టైంలో ఏ టాలెంట్ ఉన్న పీపుల్తో ఏ పని చేపించాలో ఆ పని చేపిస్తారు. అందుకే వాళ్ళు CEO అవుతారు అండ్ సక్సెస్ఫుల్ అవుతారు. సో ఇప్పుడు మనకు కూడా ఏమైందంటే ఏఐ డిజైనింగ్ చేస్తుంది, డిజిటల్ మార్కెటింగ్లో హెల్ప్ చేస్తుంది, కాంటెంట్ ఫాస్ట్గా రాసిస్తుంది, వీడియోస్ తయారు చేసిస్తుంది, ఆడియోస్ చేసిస్తుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసిస్తుంది, యాప్ డెవలప్మెంట్ చేసిస్తుంది, పీపీటీలు తయారు చేసిస్తుంది. ఇలా మన బిజినెస్కి కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ ప్రొఫెషనల్గా ఏదైనా చేసే థింగ్స్ అన్ని ఫాస్ట్గా చేసిస్తున్నప్పుడు దానికి ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని ఏ టూల్ దేనికి బెస్ట్ అని చెప్పి మనం మాస్టర్ చేయగలిగితే చాలు. మన స్కిల్ లేకపోయినా ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్లో ఇచ్చి ఈ టూల్తో చేసి దానికి ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని మనం దీన్ని సర్వీస్ లాగా వేరే వాళ్ళకి ఆఫర్ చేసి వీ కెన్ మేక్ మనీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి నార్మల్గా ఇండియా మొత్తం చూసుకోండి, ఒక ప్రపంచం మొత్తంలో చూసుకున్నా కూడా ఇంకా డిజిటలైజేషన్ అయిన వాళ్ళు 55% మాత్రమే. అంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళు 55% మాత్రమే. అందులో ఏఐ చూసుకుంటే ఈ కాలంలో లాస్ట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి ఎక్కువ వచ్చింది. ఈ ఏఐ చూసుకున్నప్పుడు ఏంటంటే ఏఐ వచ్చిన వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఒక 1% ఉంటారు. ఏ అంటే ఏంటి, అసలు ఏమేమి ఉన్నాయని తెలిసిన వాళ్ళు ఒక 1% ఉంటారు. అంటే మార్కెట్ స్కోప్ ఎంత ఉంది, ఇంకా 99% ఆఫ్ ద పీపుల్కి ఎవరు తెలియదు. కాబట్టి మనం ఎంత తొందర అడాప్ట్ చేసుకొని తొందర నేర్చుకుంటే వీ క్యాన్ బికమ్ మిలియనీర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే 1990sలో ఎవరైతే కంప్యూటర్ నేర్చుకున్నారో, కంప్యూటర్ వచ్చినప్పుడు కొంతమంది భయపడి అమ్మో అని చెప్పి బయటికి వేరే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏం కాదు, కష్టమైన ఏం కాదు, నేను నేర్చుకుంటా అన్న వాళ్ళు ఇప్పుడు బిలియనీర్స్ అయిపోయారు. ఎందుకంటే టెక్నాలజీతో అప్డేట్ అయిపోయి వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరికీ మన ముందున్న ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే అది ఏ అంటే సాఫ్ట్వేరే కాదు, ఏ అంటే లాంగ్వేజే కాదు, టెక్నాలజీ కాదు, ఏఐని యూజ్ చేయడం కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. దీన్ని టూల్ ప్రొఫిషియన్సీ అంటాం. ఓకే. సో కవిత గారు, మీ ఇంట్రెస్ట్ మీరు ఎట్లా తెలుసుకున్నారు? మీకు ఏఐ నేర్చుకోవాలన్న థాట్ ఎట్లా వచ్చింది? సో ఎట్లాంటి సర్చ్ చేశారు మీకు ఈ ఏఐ నేర్చుకోవడానికి? ఎస్ మేడం, అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను నేను ఒకటి. అండ్ దాంట్లో అంటే నార్మల్గా మాట్లాడిస్తూ కొన్ని అవతార్స్ క్రియేట్ చేసిన మోటివేషనల్ వర్డ్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ ముందుంది అంటే ముందు జాబ్స్ పోతున్నాయి అని అట్లాంటి అన్ని చూశాను ముందే యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో. ఏఐ టెక్నాలజీ ఇలా మారబోతుంది ఇట్లాంటివన్నీ చూశాను. చూసిన తర్వాత ఒకరోజు సోషల్ మీడియాలో ఇలాగే ఏఐ తెలుగులో నేర్పిస్తున్నారు అనే విషయాన్ని చూశాను అనమాట. చూసి ఇమీడియట్గా నేను జాయిన్ అవ్వాలి. ఆ క్రియేషన్స్ అన్ని ముందే చూశాను కాబట్టి జాబ్స్ పోతున్నాయి అంటే రానున్న టెక్నాలజీ మారబోతుంది, మొత్తం ఏఐ తోటే ప్రపంచం మారబోతుంది అని చెప్పేసి అలాంటివన్నీ చూశాను కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అయిపోయాను. నిఖిల్ గుండా సార్ ఇలా నేర్పిస్తున్నారు తెలుగులో ఏఐ, ఓన్లీ ఇలా ఉంది అని చెప్పేసి అనేసరికి నేను ఇమీడియట్గా ఇన్స్టాలో చూసి జాయిన్ అయ్యారా? సోషల్ మీడియా ఒక ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్ ఎవరిదో చూసాను. అయితే ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి క్రియేటివ్స్ అట్లాంటివి చూశాను. బట్ నాకు తెలుగు మీడియం ఇంటర్మీడియట్ అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. మళ్ళీ ఇంకోటి నేను చేయగలుగుతానా లేదా, నాకు కూడా జాయిన్ అయ్యేటప్పుడు ఇలాంటి డౌట్స్ అన్నీ ఉండే. బట్ అది విత్ ఇన్ 10 days బిలోనే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. సాంగ్స్ చేయడం, ఫోటో ఎడిట్, నాకు అసలు క్రియేటివ్గా ఆలోచించడం చాలా ఇష్టం. అంతకు ముందే
కొన్ని కొన్ని వేరే వేరే టూల్స్లో నేను ఫోటో ఎడిటింగ్ అలా చేసేదాన్ని. మా పిల్లలే అలా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెడుతూ నాకు క్రియేటివ్ అంతకుముందు ఇష్టం. ఓకే, మీలో ఆ క్రియేటివిటీ అనేది ఉంది యాక్చువల్లీ. ఒకరు దీన్ని ఎక్స్ప్లెయిన్ అది మీకు హెల్ప్ అయింది. క్రియేటివ్ మైండ్ మేడం, చాలా క్రియేటివ్ మైండ్, అది నాకు హెల్ప్ అయింది. నేర్చుకున్న తర్వాత సాంగ్స్ క్రియేట్ చేయడం నేర్పించారు సార్. ఫస్ట్ నా పేరు మీద నేనే సాంగ్ క్రియేట్ చేసుకున్నాను. మీరు షేర్ చేశారా మీకు సాంగ్స్ అంటే ఇష్టమని? మీకు ఏ టూల్ నేర్చుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి ఎట్లా బ్రీఫ్ చేశారు నిఖిల్ గారు? అన్నో మేడం, అందరిలాగానే క్లాస్ చెప్పారు. ఇలా సాంగ్స్ చేస్తే మనీ సంపాదించుకోవచ్చు, మీ మనీ మీరు సంపాదించుకోవచ్చు, మీరు ఏదైతే ఇక్కడ పే చేశారో విత్ ఇన్ 10 days మీరు సంపాదించేసుకోవచ్చు అని ఫస్ట్ సాంగ్స్ నేర్పించారు. ఇదేదో బాగుంది అంటే నేను అందులో మామూలుగా జాయిన్ అవ్వలేదు మేడం. నాకు మనీ లేవు, 1 రూపీ కూడా నా దగ్గర లేదు ఆ రోజు. సార్ ఏదైతే ఆఫర్ పెట్టినారో ఆ రోజు డబ్బులు లేవు నా దగ్గర. అడగాలంటే మోమాటం ఎవరినైనా. ఏం చేద్దాం, మా మామయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వినయ్ అని. వినయ్ ఎలాగైనా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోర్స్ తెలుగులో ఉంది, నేను అది జాయిన్ అవ్వాలి, నాకు డబ్బులు కావాలరా అని చెప్పేసి అడిగాను. అక్క నేను అకౌంట్ చెక్ చేసుకొని ఇప్పుడే కాల్ చేస్తాను. చెక్ చేసుకుంటే ఒక 1000 రూపీసే ఉన్నాయంట. ఇక్కడ 5000 పే చేయాలి, ఎలాగైనా పే చేయాలి. బట్ నేను తగ్గించండి అని అడగలేను, ఎందుకంటే ఒక కోర్స్ కి డబ్బులు పెట్టి నేర్చుకుంటేనే వాల్యూ ఉంటది. ఆ వాల్యూ నాకు తెలుసు మేడం. అడిగి నేను అన్నా, వినయ్ ఎలాగైనా నాకు నైట్ 11:30 లోపల 5000 రూపీస్ సెండ్ చెయ్యు, ఎలాగైనా సెండ్ చెయ్యు, నాకు అవసరం. ఆ కోర్సులో నేను జాయిన్ అయితే నా లైఫ్ మారిపోతుంది, నాకు తెలుసు, నాకు అనిపిస్తుంది అని అన్నా. ఎక్కడ కష్టపడ్డాడో తెలియదు మేడం తమ్ముడు. 5000 రూపీస్ నాకు సెండ్ చేశాడు. మీ పాజిటివ్ మైండ్ అంతా కూడా ఎప్పుడైనా పాజిటివ్ గా థింక్ చేస్తే అంతా పాజిటివ్ అవుతుంది అనడానికి అసలు మీరు ఎన్నింట్లలో ఇన్స్పిరేషన్ అసలు. ఇమీడియట్ గా జాయిన్ అయిపోయాను 11:30కి నైట్ 11:30. అదే చెయ్యాలన్న పట్టుదల కూడా ఉండాలి, అది మీలో ఉంది కాబట్టి. ఇవాళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతో మంది అంటే సరిగ్గా ఇంటర్మీడియట్ కి స్టాప్ చేసిన వాళ్ళు, ఎడ్యుకేషన్ అండ్ హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండి ఏదో సంపాదించాలి అని అనుకుంటునే వాళ్ళకి ఏం టాలెంట్ ఉంది, ఏం నేర్చుకోవాలి, ఎలా సంపాదించాలి అనే డౌట్స్ ఉంటాయి. సో ఎట్లా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేది, వాళ్ళు ఎలా ఏం నేర్చుకోవాలనే దానికి సంబంధించి మనం ఫస్ట్ ఏంటి అంటే మ్యామ్, ఫస్ట్ ఎవరైనా కూడా జనరల్గా ఏమనుకుంటారంటే హౌస్ వైఫ్ లేదా నేను జాబ్ చేశాను లేదనంటే బ్రేక్ వచ్చిన తర్వాత అయిపోయింది, నాకు ఏం స్కిల్ లేదని అనుకుంటారు. ఫస్ట్ నేను అందరు చెప్పేది ఏంటంటే వాళ్ళకున్న స్కిల్ ఏంటి అని చెప్పి వాళ్ళ ఒక చిన్న స్వాట్ అనాలిసిస్ చేసుకుంటాం కదా, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళకి ఏముంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకున్న స్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు చిన్నప్పటి నుంచి ఏంటి అంటే అందరితో ఎక్కువ మాట్లాడి ఉంటారు, ఓకే, నార్మల్గా భయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు. సో ఇలా దీనికి సంబంధించి మీకు ఇన్హరెంట్ టాలెంట్స్ ఉంటాయి. ఈ టాలెంట్స్ ఎలా తెలుసుకోవాలి అంటే చాలా మంది మనకి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. అరే నువ్వు కష్టపడతావు, నువ్వు చాలా పైకి ఎదుగుతావు, లేదంటే నువ్వు నిజంగా నీ వాయిస్ బాగుంది, నువ్వు చాలా బాగా చేయగలుగుతావు. ఇలా ఎవరో ఒకరు చిన్నప్పటి నుంచి మనకి ఏదో ఒక కాంప్లిమెంట్ ఇచ్చుంటారు. ఆ కాంప్లిమెంట్స్ ఏమేమున్నాయి అన్ని రాసుకోవాలి. రాసుకొని దీనికి తగిన స్కిల్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్, లాస్ట్ బెంచ్ లో ఉంటుండే, అన్ని చేస్తుండే. ఇట్ ఈస్ సో మచ్ యాక్టివ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడగలుగుతావు, ఏమైనా చేయగలుగుతావు, అన్ని ఈజీగా ఉండి. ఓకే, నేను అప్పుడు ఏం ఎంచుకున్నాను, నేను సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా కూడా నా ప్యాషన్ ఏంటి, ఎక్కువ మందితో మాట్లాడగలుగుతాను, నేను ఫ్రెండ్లీ ఎక్స్ట్రోవర్ట్ అని తెలిసింది. ఎక్స్ట్రోవర్ట్ తెలిసినాక సేల్స్ బాగుంటుంది, మార్కెటింగ్ కెరియర్ బాగుంటుంది అని ఐ కేమ్ ఇన్ టు దాట్ ప్రొఫెషన్. సో వీళ్ళకి కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఇన్హరెంట్ స్కిల్ ఏముందో వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ వేరే టెక్నికల్ స్కిల్ అంటారా, ఎవరైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పుట్టిన వెంటనే నడిచిన తర్వాతనే ఉరకడం స్టార్ట్ చేస్తాం. సో ఏంటంటే స్కిల్ ఏదైనా నేర్చుకోవచ్చు, కానీ వాళ్ళకి ఇన్సైడ్ ఏముంది. మీరు ఇంతకుముందు అన్నారు బేసిక్గా ఉమెన్ ఎవరైతే ఉంటారో వారు ఆల్రెడీ మల్టీ టాలెంటెడ్, అన్ని టాస్క్ చేస్తుంటారు, వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. మీరు క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆర్ట్స్ చేస్తారు, క్రాఫ్ట్ చేస్తారు, పేషెన్స్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే సో మచ్ పేషెన్స్. బిజినెస్లో అయినా సేల్స్లో అయినా వర్క్ నేర్చుకున్నా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈజీగా ఒకటే ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి ఫస్ట్ థింగ్. నేను చాలా మందికి ఏంటి అంటే నేను ఫస్ట్ క్లాస్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ బ్రేక్ చేస్తాను. ఇప్పుడు మీరు కవిత గారు యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐడ్రీమ్లో రావడానికి గల కారణం ఏంటి అంటే స్టార్టింగ్ చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు, కానీ ఇప్పుడు సక్సెస్ చూసిన తర్వాత కవిత గారి కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒకరు 12 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ ఈస్ దట్ అంటే స్కోప్ అంతుంది మార్కెట్లో, చాలా తక్కువ మందికి తెలుసు. తక్కువ మంది తెలిసినప్పుడు ఫస్ట్ నేర్చుకుంటే మనకి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు కవిత గారు తన ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు, కోచింగ్ ఇస్తున్నారు, నెక్స్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు.
ఇవాళ ఇస్తున్నారు అని అన్ని ప్లాట్ఫామ్స్లో తెలుస్తుంది కాబట్టి రోజు ఆల్మోస్ట్ ఒక 40-50 కాల్స్ వస్తున్నాయి తనకి బిజినెస్లో. ఒక దగ్గర నుంచి 40-50 కాల్స్ వస్తున్నాయి అని అంటే ఇఫ్ కవిత మ్యామ్ క్యాన్ డూ ఎనీవన్ క్యాన్ డూ. సింపుల్. అంటే వాళ్ళకి వాళ్ళు చెప్పుకునే స్టోరీ రాంగ్. నాకు స్కిల్ లేదు అని వాళ్ళే చెప్పుకుంటే స్కిల్ లేదు అని చెప్పి బ్రెయిన్ నమ్ముతుంది. నమ్మినప్పుడు ఏదైనా చేద్దామన్నప్పుడు కూడా వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సూపర్ టాలెంటెడ్. ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోవాలి. సెకండ్ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్గా బూస్ట్ చేసుకొని వాళ్ళ అనాలిసిస్ పేపర్ పెట్టుకొని రాస్తే చాలా స్కిల్స్ వస్తాయి మ్యామ్ వాళ్ళకి. ఏదైనా ఆర్టిస్టిక్ స్కిల్స్ వస్తాయి. డ్రాయింగ్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి కొంతమందికి ఇష్టం కూడా ఉంటుంది. ఆ ఇష్టం ఎప్పుడైతే వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొఫెషన్గా మార్చుకుంటారో అప్పుడు 100% సక్సెస్ఫుల్ అవుతారు. సో ఆ ఇష్టానికి దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి చూసుకుంటే ఫస్ట్ వాళ్ళ స్వాట్ అనాలిసిస్ చేసుకోమని చెప్తాను నేను ఎప్పుడైనా కూడా. స్వాట్ అనాలిసిస్ చేసుకొని దీనికి సంబంధించిన కెరియర్స్ ఏమేమి ఉంటాయని చెప్పి చాట్ జీపీటీకి వెళ్ళి అడగొచ్చు. నాకు ఇవన్నీ టాలెంట్ ఉంది, చాట్ జీపీటీ దీనికి సంబంధించిన రోల్స్ ఏమేమి ఉన్నాయో నాకు లిస్ట్ ఇవ్వు. మినిమం ఒక 100 లిస్ట్ ఇచ్చేస్తుంది. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఎలా నేర్చుకోవాలి, దాన్ని రోడ్ మ్యాప్ అడిగితే రోడ్ మ్యాప్ ఇచ్చేస్తుంది. రోడ్ మ్యాప్ నుంచి ఓకే యాడ్ ఆన్గా ఏం చేసుకొని దాన్ని మానిటైజ్ చేసుకోవడం ఎలా. ఇప్పుడు మీ దగ్గర ఒక స్కిల్ ఉంది అని అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 7 to 8 వేస్గా మానిటైజ్ చేసుకోవచ్చు దాన్ని. ఒక ఎగ్జాంపుల్, నేను పబ్లిక్ స్పీకింగ్ అనే స్కిల్ ఉంది అనుకుందాం. నాకు పబ్లిక్ స్పీకింగ్ నేను జనరల్గా ఎక్కడైనా కూడా ఏదైనా కాన్సెప్ట్ కానీ ఏదైనా టాపిక్ ఇస్తే ఈజీగా మాట్లాడగలుగుతాను. ఇది నా స్కిల్. మీరు ఏదైనా టాపిక్ ఇవ్వండి దాని మీద నేను మాట్లాడగలుగుతాను, నాకు ఉంది అని అనుకుందాం. దీంతో నేను ఏం చేయొచ్చు, ఒక పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ తయారు చేయొచ్చు. ఎక్కడైనా కంపెనీలో వెళ్ళి పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్గా మాట్లాడి ట్రైనర్గా జాయిన్ అయిపోవచ్చు. లేదు అంటే బయటికి వెళ్ళి సెషన్స్ చేయొచ్చు, మోటివేషన్ సెషన్స్ చేయొచ్చు. లేదు అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నాకు వచ్చింది ఏదైతే ఉందో నేను అందరికీ నేర్పించి ఒక క్రియేటర్ అయిపోవచ్చు, సోషల్ మీడియాలో క్రియేటర్ అయిపోవచ్చు. ఈ పబ్లిక్ స్పీకింగ్ పైన నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని నేను ఒక బుక్ రాయొచ్చు. సో ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. ఆ స్కిల్ని మానిటైజ్ చేసుకోవడం తెలిస్తే మాత్రం అల్టిమేట్ చేసుకోవచ్చు. మీరు చూసారా, ఒకటే స్కిల్ జాబ్ చేయొచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, ఒక పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బాయిల్స్ డౌన్ టు స్కిల్. నేను VST అని చెప్తుంటాను, వాల్యూ, స్కిల్, టైం. మీరు వేరే వాళ్ళ బిజినెస్లో వాల్యూ యాడ్ చేస్తున్నారా, మీకున్న స్కిల్ని వాడుతున్నారా, వాళ్ళ టైం సేవ్ చేస్తున్నారా, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు అంటే వాల్యూ క్రియేషన్ గేమ్. బిజినెస్ అంటేనే వాల్యూ క్రియేషన్. ఎనీ బిజినెస్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా నా దృష్టిలో బిజినెస్. సో ఎనీవన్ ఈస్ డూయింగ్ బిజినెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చూస్తారు అంటే వాల్యూ క్రియేషన్. ఆ వాల్యూ క్రియేషన్ మీరే అసెట్ అయ్యారనుకోండి, మీరే స్కిల్ అయ్యారనుకోండి. ఇప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ వచ్చు, చాలా బాగా మాట్లాడగలుగుతారు, వాళ్ళకు లైఫ్ కోచ్ అవ్వచ్చు, వాళ్ళొక కౌన్సిలింగ్ నేర్చుకోవచ్చు, కెరీర్ గైడెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా సైకాలజిస్ట్లకి, నెక్స్ట్ కౌన్సిలర్స్కి ఇంకొక 3-4 years తర్వాత ఫుల్ నీడ్ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత అల్లకల్లోలమైనాక ఇప్పటికే ఇమోషనల్స్, ఆ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ అవన్నీ చిన్నవే ఉంటాయి. ఎవరంటే చూసే విధానంలో చూడరు. ఒక థర్డ్ పర్సన్ చూసి చెప్పడానికి చాలా మార్కెట్ ఉంది. సో ఇలాంటివి చేసుకోవచ్చు. దానికి అసలు సర్టిఫికేషన్ కూడా అవసరం లేదు. ఈ మధ్య మేనిఫెస్టేషన్ అని చెప్పి బాగా ఫేమస్ అయిపోయింది, లా ఆఫ్ అట్రాక్షన్ బాగా ఫేమస్ అయిపోయింది. నేను మొన్న ఒక కోచ్ని అడిగాను, ఏంటన్నా ఒక్కొక్కరు ₹1 కోటి సంపాదిస్తున్నారు, 2 కోట్లు 3 కోట్లు సంపాదిస్తున్నారు, మేనిఫెస్టేషన్ అని చెప్పి కళ్ళు మూసుకోండి అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేస్తున్నారు, అందులో 1000 మంది 2000 మంది జాయిన్ అయిపోతున్నారు, కూర్చున్న దగ్గర డబ్బులు రావాలంటే అంతమంది జాయిన్ అయిపోతున్నారు అంటే ఏమని చెప్పాడంటే ఇది రిస్క్ ఫ్రీ కదా, దానికి సర్టిఫికేట్ అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మేనిఫెస్టేషన్కి సర్టిఫికేట్ అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టూడెంట్కి రిజల్ట్ రాలేదనుకోండి, నువ్వు కరెక్ట్ చేయాలని చెప్పేస్తారు. ఇలాంటివి కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బేకింగ్ అనే థింగ్ ఉంది, దానికి మన సర్టిఫికేషన్ కోర్స్ అవసరమా? కేక్ తయారు చేయాలి, సర్టిఫికేషన్ అవసరమా? అవసరం లేదు. అండ్ ఇంకోటి, ఆపర్చునిటీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ ఇండియా నుంచి టైలరింగ్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ దగ్గర నుంచి ఒక 100 కోర్సులు ఫ్రీగా నేర్పిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సర్టిఫికేట్ ఇస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. అంటే ఏంటి అని అంటే, చాలా మంది మైండ్ సెట్ ఏంటంటే, నేను ఇంట్లోనే కూర్చుంటా, అన్ని నా దగ్గరికి రావాలి, రారు. అన్ని నా దగ్గరికి రావాలంటే అట్లాంటి మైండ్ సెట్ వదిలిపెట్టుకోవాలి. నాకు స్కిల్ ఉంది, వెతుక్కుంటూ వెళ్ళాలి మనమే. ఓకే, ఈ స్కిల్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఈ స్కిల్తోనే నేను ఎవరి బిజినెస్కి వాల్యూ యాడ్ చేయగలుగుతా, ఏమేం చేయొచ్చు, పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అని ఆలోచిస్తే మాత్రం స్కిల్ నేర్చుకోవడం చాలా ఈజీ. లేదు, స్కిల్ నేర్చుకోవడం కూడా నాకు కష్టమైపోతుంది, ఏదో ఒక ఏ టూల్ ఉందనుకోండి అండ్ బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి సరిపోతుంది, అండ్ ఆ ఏ టూల్కి ఇచ్చి పని చేయించుకొని ప్రజెంట్ చేసుకోవచ్చు. రైట్. మీరు నేర్చుకునేటప్పుడు ఎన్ని అవర్స్ క్లాస్ తీసుకునేవాళ్ళు, దాని మీద ఎంతసేపు వర్క్ చేసేవాళ్ళు, అండ్ ఇంటిని ఆ వర్క్ని ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది హౌస్ వైఫ్స్ చూస్తూ ఉంటారని మేము కూడా నేర్చుకోవాలి అండ్ కమెంట్స్లో కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి డీటెయిల్గా చెప్తారా? డైలీ 2 hours క్లాస్ మేడం. మార్నింగ్ బ్యాచ్ ఒకటి, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి. నేను మార్నింగ్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే లేవగానే మైండ్ ఫ్రెష్ ఉంటుంది. పిల్లలకి టిఫిన్ ఉండే సమయం అయినా పర్లేదు, బట్ అది మేనేజ్ చేసుకుంటూ వీడియో ఆఫ్ చేసుకొని
సార్ నేను వీడియో ఆఫ్ చేసుకొని సార్ క్లాసు నేను స్టవ్ పక్కన మల్టీ టాస్కింగ్ అంటే ఇదే. స్టవ్ పక్కన ఫోన్ పెట్టేసుకొని ఇయర్ ఫోన్ కానీ ఏదైనా పెట్టేసుకొని వెజిటేబుల్ కట్ చేస్తూ పిల్లలకు టిఫిన్ రెడీ చేస్తూ క్లాస్ మిస్ అవ్వద్దు. లైవ్ క్లాస్ వింటేనే మళ్ళీ రికార్డింగ్ విన్నప్పుడు అర్థమవుతుంది. కరెక్ట్. రికార్డింగ్ ఆల్రెడీ ఉంటాయి పోర్టల్లో, అయినా సరే లైవ్ క్లాస్ నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. ఇలా వంట చేసుకుంటూ ఆ సమయంలో పిల్లలకు టిఫిన్ రెడీ చేస్తూ నేను క్లాస్ వినేదాన్ని 2 hours. ఆ సమయంలో సార్ ఈ టూల్ ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇలా చేయొచ్చు అన్నప్పుడు మళ్ళీ నేను నైట్ పిల్లలకు అన్ని సెట్ చేసిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టేసి నైట్ కూర్చొని అది ఏ టైం అయిందో తెలియదు, ఆ టూల్ మాత్రం ప్రాక్టీస్ చేసుకొని పడుకునేదాన్ని. ఒక్కో రోజు తినకుండా అలాగే ఉంటే మా పాప మధ్యలో లేచి వచ్చి మమ్మీ అన్నం తిన్నావా లేదని చెప్పేసి కలుపుకొచ్చి తినబెట్టేది. అలా 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 3 months ప్రాక్టీస్ చేశాను మేడం. చాలా హార్డ్ వర్క్ చేశాను. ఈ క్రమంలో సార్ ఏం చెప్పారంటే అఫిలియేట్ ఉంటుంది, ఇలా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు, 50,000 నుంచి 1 lakh వరకు కూడా సంపాదించుకోవచ్చు అఫిలియేట్ ద్వారా. అంటే ఇది మంచి ఆఫర్ అనిపించింది. కూర్చుని నేర్చుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు, సాంగ్స్ సంపాదించుకోవచ్చు, ఇది ఇంకా బాగుంది అని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే ఇంత బాగుంది, నాతో పాటు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు, నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి షేర్ చేశాను. ఆ క్రమంలో వాళ్ళకి మాట్లాడుకొని అంటే మన వరకు ఎట్లాగో వస్తాయి వర్డ్స్, అంటే ఫాస్ట్ అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ నా ఫేస్ మీద అన్న వాళ్ళు మాత్రం నేను గుర్తుపెట్టుకున్నా. ఈ లింక్ త్రూ మీ అక్క అంటే ఇది ఇంట్లో మేము చేయనేది నీకు 1000 rupees కమిషన్ వస్తే పిల్లలకి ఏదైనా ఖర్చు అవుతుందని ఇలా పంపిస్తున్నావా, వాళ్ళ మంచి కోరి మీరు పంపిస్తే చేంజ్ అవుతుంది, మీరు చేంజ్ అవుతుంది, మీరు నేర్చుకోండి అని నేను ఆ త్రూ పంపించాను. అదే కానీ కమిషన్ వస్తుందని పంపించావా అంటే నేను నా స్వార్థంగా పంపించాను, కమిషన్ వస్తుందనే పంపించాను, బట్ లైఫ్ వాళ్ళ చేంజ్ అవుతుంది కదా ఎట్ ఏ టైం, రెండు జరుగుతాయి. బట్ వాళ్ళ థింకింగ్ ఏంటంటే ఈమెకి ఎందుకు మనం బెనిఫిట్ చేయాలి జాయిన్ అయ్యి, అట్లా నాకు అనిపించింది ఆ వర్డ్స్ లో. చాలా హర్ట్ అయి ఉంటారు, చాలా హర్టింగ్ అయినా ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియం ఇంటర్మీడియట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు నిజంగానే నేర్చుకుంటున్నావా, ఇలా వెటకారంగా నన్ను అవి మర్చిపోలేం కదా మనము. అండ్ ఇంకొకటి నా అపీరియన్స్ అంటే హౌస్ వైఫ్ గా ఎలా ఉంటాం మేడం, అంటే ఎప్పటికీ నీట్ గా ఉండాలి, ప్రాపర్ గా డ్రెస్ ఉండాలని ఎప్పుడు ఉండదు. ఈమె మోటివేషనల్ స్పీకర్ అంట, ఏ నేర్చుకుంటుందంటే అపీరియన్స్ చూస్తే అలా ఉంది. మన దగ్గర ఉన్న బాధే ఇది, ఫస్ట్ అపియరెన్స్ చూస్తారు, టాలెంట్ కాదు చూసేది, మనిషి ఫిజిక్, మనిషి ఎలా ఉంది. నిజంగానే మోటివేషనల్ స్పీకర్, నిజంగానే ఏ నేర్చుకుంటుందా, ఇట్లాంటి చాలా విని 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 అది ఒక కసిగా తీసుకున్నాను మేడం. ఒక్క రోజు నా అపాయింట్మెంట్ కోసం వాళ్ళు నిలబడాలి, నా కాల్ కోసం వెయిట్ చేయాలి, ఆ రోజు డిసైడ్ అయ్యాను. నార్మల్గా కాదు మేడం, అస్సలు ఎంత ఎమోషనల్ అంటే నేను 1 rupee లేకుండా మీరు చెప్తుంటే నాకే ఎంత బాధ అనిపిస్తుంది. అది ఎప్పుడు వచ్చింది నాకు ఈ అవకాశం అంటే అసలు మేడం నిజంగా చెప్తున్నా, గాడ్ నిఖిల్ సార్ దేవుడు, నాకు మొక్కల నొప్పులు వచ్చినాయి మేడం ఆ సమయంలో. బెడ్ మీద ఉన్నాను, నాకు నడవడానికి ప్రాబ్లం ఉంది, పిల్లలకు వంట వేసుకుంటున్నాను మెల్లిగా లేసి, ఒక్క బంధువులు, ఒక్క ఫ్రెండ్, ఒక్క నైబర్ నాకు మొక్కల నొప్పులని బాధతో ఉన్నాను, లేవలేకపోతున్నాను అనే రోజు నాకు నేను కాల్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు. ఆ పెయిన్ లో నాకు ఇది దొరికింది అనేది, ఈ అవమానాలు. అండ్ ఆ స్టోరీ ఎలా క్రియేట్ అయింది చూడండి. నేను అదే రోజు కసిగా తీసుకున్నాను, చాలా తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ డబ్బులు లేకుండా జాయిన్ అయ్యాను, అదొక టాస్క్. సార్ గ్రాడ్యుయేషన్ కి రావాలని కొన్ని ఫొటోస్ చూపించి ఒక డ్రెస్, అది నాకు చాలా నచ్చింది. ఆ డిగ్రీ బట్ట తీసుకోవడం టీ హబ్ లో, నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, బట్ నా దగ్గర 300 rupees ఉన్నాయి మేడం, డబ్బులు లేవు, 300 ఉన్నాయి. నేను అప్పుడు జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్నా, హెల్త్ బాగాలేదు. ఆ 300 పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కాను కరీంనగర్ లో, 20 rupees అక్కడ నుంచి బస్ స్టాప్ కి, అక్కడ నుంచి ఫ్రీ బస్ ఎక్కి జేబిఎస్లో దిగిన తర్వాత అది పరేడ్ గ్రౌండ్, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ బస్సులు దొరుకుతాయని చెప్పారు, ఫ్రీ బస్సు అక్కడ నుంచి దొరుకుతాయంటే నాకు ఆ బస్సు ఏ బస్సు ఎక్కాలో తెలియదు, చార్జ్ అన్నిట్లలో కొడుతున్నా ఏ నంబర్ ఏంటి అని. 2 hours ఉన్నాను మేడం ఆడ పరేడ్ గ్రౌండ్ దగ్గర, 2 hours ఉన్నాను. నాకేం అర్థం కావట్లేదు, ఎవరిని అడిగినా 400 500 అంటున్నారు ఆటోకి, నాకు తెలియదు.
నా దగ్గర ఉన్నది 280 రూపీస్. ఇంకా ఏం ఆలోచించకుండా మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, నాకు ఒక 600 కావాలి, పాపకు ఎమర్జెన్సీ మెడిసిన్ అవసరం అయింది, హెల్త్ బాగాలేదు, అబద్ధం ఆడాను. ఆ రోజు అయితే నాకు అది కొంచెం బాధ వేసింది, అబద్ధం ఆడుతున్నానని. బట్ ఇది నేను అక్కడికి రీచ్ అవ్వాలి, నేను ఇది చెప్పాలి, ఇది చెప్తే వేస్తారో లేదో మనీ, అదొక భయం. ఎమర్జెన్సీ మెడిసిన్ అని చెప్పేసి అడిగి 600 రూపీస్ వేయించుకొని డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాను. 2 అవర్స్ లేట్ పోయాను, చాలా ఫీల్ అయ్యాను. 9కి రీచ్ అవ్వాల్సింది నేను 12కి రీచ్ అయ్యాను అక్కడికి. అందరు ఒకరొకరు పరిచయాలు అయిపోయినాయి, క్లాస్ స్టార్ట్ అయింది సార్ది. లంచ్ నియర్ బై లంచ్ అక్కడ ఉన్నారు సమయం, వెళ్ళాను. ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అదంతా తీసుకున్నాను. ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చిన అవన్నీ నేను ఏదైతే సర్టిఫికేట్ నా స్టేటస్లో పెట్టుకున్నా అన్నిట్లలో పెట్టేసుకున్నా. నేను గ్రాడ్యుయేషన్ మళ్ళీ ఇక్కడ కూడా అవమానం. 3 years డిగ్రీ చదివిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అనే సర్టిఫికేట్ వస్తుంది, ఇది నీకెలా వచ్చింది? ఎంత అవమానం చూడండి. పాజిటివ్ గా అడిగితే ఏం లేదు, అది ఏం చేసావు ఎట్లా అని అడిగితే ఎలా వచ్చింది? 3 years చదివితే వాళ్ళకి 3 years తర్వాత గ్రాడ్యుయేషన్ ఎలా వచ్చింది అంటే డబ్బులు పెట్టి కొన్నావా? నా దగ్గర డబ్బులే లేవు. ఇంకా పెయిన్ ఎక్కువైంది. నేను సాధించలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు మేడం, సైలెంట్గా నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళాను. నేను ఇది చేస్తాను అని కూడా నేను ఎవరికి చెప్పకుండా నా వర్క్ నేను ఏం చేశాను ఒకటే, సార్ ఏం చెప్తే అది ఫాలో అయ్యాను. రోడ్ మ్యాప్, గైడెన్స్, గురువుని ఫాలో అవ్వడం. ఒక పాజిటివ్ వైబ్ ఉన్న గురువు ఉంటే నిజంగా లైఫ్ మారిపోతుంది. అంటే అప్పట్లో పాతకాలం పురాణాల్లో నేను ఎందులోనో మన దాన్ని ఏమంటారు మహాభారతం రామాయణంలో ఆ గురువు ఎంత గొప్పవాడైతే శిష్యుడు అంతకంటే గొప్పవాళ్ళు అవుతారు అనే మాట విన్నాను. ఏం లేదు, నా 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 చుట్టూ ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా నేను గురువుని ఫాలో అవుతా అంతే. ఇంకా ఎవరేమనుకున్నా పర్లేదు, అది అనుకొని సార్ చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యాను. ఈరోజు నేను ఇంటర్మీడియట్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్, అంత పెయిన్ నుంచి మదర్ లేరు, అంత పెయిన్ నుంచి తినక అక్క జీవితం నుండి ఒక కంపెనీకి సీఈఓగా కవిత బ్రాండ్ నెట్వర్క్ సృష్టించి బీటెక్లకి ఎంబీఏలకి అమెరికా వాళ్ళ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. వాళ్ళు నేర్చుకొని వాళ్ళ లైఫ్లో అప్లై చేసి వాళ్ళ జాబ్ కానీ బిజినెస్ కానీ కెరియర్ ఎడ్యుకేషన్ కానీ ఈజీగా ఎలా అవుతుందో నేను గైడెన్స్ ఇస్తున్నాను. ప్రౌడ్ మూమెంట్ కదా అసలు మీకు. అసలు ఎట్లా అనిపిస్తుంది పాత ఆ పాస్ట్ ని తలుచుకొని ఇప్పుడు ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నారు కదా? చాలా బాగా అనిపిస్తుంది మేడం. అంటే నాలాగా పెయిన్ అనుభవించే వాళ్ళందరికీ, స్టూడెంట్స్ అయినా సరే, బీటెక్ చదివి ఖాళీగా ఉంటున్నాను, ఎంబీఏ చదివి ఖాళీగా ఉంటున్నాను, హౌస్ వైఫ్గా నేను ఏం చేయలేకపోతున్నా, ఆ 1 hour రీల్స్ స్క్రోల్ చేయడం కంటే ఆ స్క్రోలింగ్ టైంని ఈ ఏఐ నేర్చుకోవడంలో పెడితే లైఫ్ మారిపోతుంది. కనీసం 5,000 10,000 ఒక సాంగ్ క్రియేట్ చేసి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు నా స్టోరీ నా సాంగ్ నేను వింటే, ఫస్ట్ టైం నా సాంగ్ తర్వాత మా తమ్ముడి క్రియేట్ చేశాను, మా మామయ్య వాళ్ళ అబ్బాయిది. ఆ సాంగ్ ఎంత బాగా వచ్చిందంటే అసలు నీళ్ళు వస్తాయి మేడం ఇంకా ఆ సాంగ్ వింటే. పర్సనల్ స్టోరీ, పెయిన్ అదిగా. అలా చిటప్పటి నుండి నేను చూస్తున్నా కాబట్టి ఆ స్టోరీ మొత్తం చార్జిపిటికి ఇచ్చేసి సాంగ్ క్రియేట్ చేశాను. అద్భుతంగా వచ్చింది ఈ సాంగ్, అసలు అది చెప్పరాదు. నా సాంగ్ మా తమ్ముడి సాంగ్ ఫస్ట్ టైం క్రియేట్ చేసిన సాంగ్స్. నేను అనుకున్నాను ఒకటే, గాడ్ నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చిండు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతా, నా ఆత్మ నా మనస్సాక్షి నమ్ముతుంది, నేను సక్సెస్ అవుతా. ఒక్కటే గట్టిగా నమ్మినా మేడం, అంతే. ఇంకా కవిత బ్రాండ్ నెట్వర్క్ ఇన్స్టా పేజ్ అండ్ వెబ్సైట్ ఉంది మేడం, కవిత బ్రాండ్ నెట్వర్క్. ఏంటిది అడ్వర్టైజ్మెంట్, ఒక ప్రోడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తాం. ఒక కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్న కంపెనీస్కి ప్రతిదీ సోషల్ మీడియా, లోగో అండ్ అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ సోషల్ మీడియాని మేనేజ్ చేయడం, ఇట్లాంటి ప్రతి వర్క్ ఒకటి కాదు మేడం. కవిత బ్రాండ్ నెట్వర్క్ నుండి ప్రతి సర్వీస్ ఇస్తాం మేము నేర్చుకునే వాళ్ళకి. అండ్ ఈరోజు యుఎస్ నుండి 1-to-1 క్లాసెస్ అడుగుతున్నారు పర్ డే, 1-to-1 క్లాసెస్. అంటే ఎక్కడి నుండి లైఫ్ ఎలా ఒక్క స్టెప్, ఆ రోజు నా లైఫ్ బాగాలేదని నేను ఒక డిసిషన్ తీసుకొని చనిపోతా, నాకు ఈ లైఫ్ వద్దు అని అనుకుని ఉంటే
ఈ కవిత గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు? మాట్లాడే వాళ్ళు కాదు. ఇవాళ మీ గురించి ఇవాళ సోషల్ మీడియాలో ఇంతమంది సర్చ్ చేస్తూ ఉన్నారు, క్లాసెస్ అడుగుతున్నారు అని అంటే ఎస్ మేడం, మీ పట్టుదల, మీరు పడ్డ అవమానాలు, ఎస్ మేడం, అవమానాలు అనేవి పడాలి అని అనిపిస్తుంది. దాని నుండే కదా ఇవాళ వీడియో ద్వారా వాళ్ళకి ఏమైనా పెయిన్ అనిపించినా నాకేం ఆ, ప్రాబ్లం లేదు మేడం. అంతే. నాకు కాల్ చేస్తున్నారు వాళ్ళు నాతో మాట్లాడడానికి, బట్ నేను ఎత్తట్లేదు. ఈరోజు నాకు టైం లేదు, అంతే. టైం లేదు నాకు. ఇప్పుడు ఇది నిజమైన సక్సెస్. కదా, అది కదా అసలు ఎవరైతే అవమానించారో ఇచ్చారో, వాళ్ళందరూ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ 3-4 days నుంచి దే ఆర్ ట్రైంగ్ టు రీచ్ హర్. అచ్చా. టైం ఇవ్వు, నేను మాట్లాడతాను, అండ్ మా ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతున్నారు ఇప్పుడు. అంతే Status నేను కదా, వద్దన్న అది కదా పెట్టుకుంటున్నాను. మనిషి ప్రూవ్ నేను చేసుకోవాల్సింది. వద్దన్న స్టేటస్, అప్పుడు నా స్టేటస్ పెట్టుకోండి అని బతిమలాడితే ఎవరు పెట్టుకోలేదు. ఒక్క స్టేటస్ నాది పెట్టుకోరా ప్లీజ్ అని అడిగితే ఎవరు పెట్టుకోలేదు. ఈ రోజు నేను చెప్పకుండానే స్టేటస్ పెట్టేసుకుంటున్నాను. దిస్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఇప్పుడు తిను ఏదైతే టూల్స్ నేర్చుకుని ఇవాళ సక్సెస్ అయ్యారు, ఇంతటితోనేనా లేకపోతే ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలా? ఇంకేమైనా కొత్త టూల్స్ నేర్చుకోవాలా తను? చాలా ఉన్నాయి మ్యామ్, చాలా నేర్చుకుంటున్నారు. ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. Yeah. ఆ, ఇంకా జెన్ఏఐ ఇప్పటిదాకా వాడిందంటే జనరేటివ్ ఏఐ టూల్స్ అంటాం. అంటే ఏదైనా ఏఐ మనం ఇస్తే దాన్ని ఆటోమేటిక్ గా జనరేట్ చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఏంటంటే ఏజెంట్కి ఏఐ అంటాం. అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 మంది చేసే పనులు ఉన్నాయి అనుకోండి, ఆ 10 మంది చేసే పనులన్నీ ఏజెంట్స్ కి చెప్పేస్తే ఏఐ మొత్తం మనకు ఆ 10 మంది పని చేసి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 వీడియోలు కావాలి అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, అదే వెళ్తుంది, వాయిస్ ఓవర్ చేసుకుంటుంది, అదే వెళ్తుంది, వీడియో తయారు చేస్తుంది, అదే వెళ్తుంది, పోస్టింగ్ కూడా చేసేస్తుంది. సో ముందు ఏంటంటే మనకు ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, దాని తర్వాత రాసేవాళ్ళు స్క్రిప్ట్ రైటర్, దాని తర్వాత చేసేవాళ్ళు, ఎడిట్ చేసేవాళ్ళు, పోస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరి పని ఒక ఏ ఏజెంట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇది చెప్పేయండి, ఎవరైనా ఇప్పుడు ఈ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్న హౌస్ వైఫ్స్ కానీ, క్వాలిఫికేషన్ సరిగ్గా లేని వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా, ఏవైనా టూల్స్ మోసపోకుండా, చాలామంది ఆ టూల్స్ నేర్పిస్తాం మీకు మంత్లీ ఇంత పడుతుంది అని, ఇలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అట్లా మోసపోకుండా ఒక దగ్గర మంచి ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అంటే ఎట్లా? సో మా ప్రోగ్రామ్స్ ఉంటాయి మ్యామ్, జనరల్గా తెలుగు ఏ బూట్ క్యాంప్ అని ఒక 21 days బూట్ క్యాంప్ చేస్తాము. ఈ 21 days లో వీ టీచ్ దెమ్ 100 tools. తర్వాత 1 year పాటు సండే ఎక్స్పర్ట్ క్లాసెస్ పెడతాం. అంటే నిజంగా సక్సెస్ఫుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తాం. ఎప్పుడైతే ఏంటంటే చాలామంది లైఫ్లో మీరు ఫెయిల్ అవుతున్నారంటే ఒకటి ఏంటంటే తెలుసుకోవాల్సింది సక్సెస్కి దగ్గరలో ఉన్నారని అర్థం. ఫెయిల్ కాకుండా ఒకటేసారి సక్సెస్ అయ్యారు అని అంటే అది కొన్ని రోజులే ఉంటుంది, ఫెయిల్ అయిపోతారు. ఎంత తొందర ఫెయిల్ అవుతున్నారని అంత తొందర క్వాలిఫై అవుతున్నారని అర్థం. సో సక్సెస్ అవ్వడానికి ఆయన ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా పర్లేదు, నా దగ్గరనే నేర్చుకోవాలని లేదు. కానీ నేను ఒకటే విషయం ఏం చెప్తా అంటే నేర్చుకోండి. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ సో మచ్ వాల్యుబుల్. మీరు దానికి ఏ యొక్క వాల్యూని యాడ్ చేయండి, చాలా బాగా వెళ్ళిపోతారు. మేము ఏంటంటే ఒక యాప్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను, సూపర్ ఏ అకాడమీ అని చెప్పి. అందులో ఈ కోర్స్ లాగా రన్ చేస్తూ లైవ్గా నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత ఎవ్రీ సండే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాము. దాని తర్వాత మొత్తం యాప్లో లైఫ్ టైం రికార్డింగ్ యాక్సెస్ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు కవిత గారు వేరే టూల్ గురించి నేర్చుకున్నారు, దాంట్లో పెడతారు. ఇంకొకరు వేరే టూల్ గురించి నేర్చుకున్నారు, దాంట్లో పెడతారు. ఎందుకంటే అన్ని టూల్స్ చెప్పలేము కాబట్టి. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీని నేను ఇలా వాడి ఇలా డబ్బులు సంపాదించాను ఒకరు చెప్తారు, ఇంకొకరు ఏంటంటే నేను ఇలా వాడి సంపాదించానని చెప్తారు. ఆ యూస్ కేసెస్ నేర్చుకొని మనం తెలుసుకుంటే వాళ్ళకు కూడా ఒక పద్ధతి తెలుస్తుంది. ఇప్పుడు తిని సంపాదిస్తున్నట్టు చాలా మంది సంపాదిస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ నిజమేనా కాదా అని చెప్పి అటు చూసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా అనుకుంటే ఏమీ చేయలేము, చేస్తే తెలుస్తుంది మనకి నిజమైన రిజల్ట్ ఏంది అని చెప్పేసి. దాన్ని నేను చెప్తాను, ఏమున్నా కూడా నేర్చుకున్నది లైఫ్లో అప్లై చేయమంటాను, అప్లై చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేయమంటాను. లెర్న్, అప్లై, షేర్ అని చెప్తాను అంతే. అప్లై చేసినప్పుడే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, లేదు అని అంటే ఇన్ఫర్మేషన్ లానే మిగిలిపోతుంది. ట్రయల్ చేయాలి, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. రైట్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ ఎంతో మందికి చూస్తున్న వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఏఐ టెక్నాలజీ గురించి తెలియజేసి అండ్ ఇలాంటి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది రావాలండి సోషల్ మీడియాలో, మీ గురించి తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది పాపం ఈ రోజుల్లో ఎమోషన్స్ ఏవి తట్టుకోలేకపోతూ ఉన్నారు, అంతా వాళ్ళని వాళ్ళు ఇంకా తగ్గించుకుంటూ ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, సక్సెస్ అయ్యారు. సో మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ మీకు కూడా చాలా థ్యాంక్స్ మేడం. అంటే నిఖిల్ సార్ ఒక చిన్న క్లిప్ మేడం అక్కడ ఇచ్చేసి వెళ్ళండి అన్నారు సార్కి. అంటే నేను చెప్తున్నా అది ఎంత టర్న్ తీసుకొచ్చిందంటే పాయింట్ లైఫ్నే చేంజ్ చేసేసింది. అంటే నేను అనుకున్నాను నేను రీచ్ అవుతానా జనాలకి, నా లోపల ఉన్న పెయిన్ని నేను షేర్ చేసుకోగలనా, నాలాగా ఇంకా 100 మందిని నేను తయారు చేయగలనా. అంటే చాలా మంది పెయిన్తో ఉంటారు. అది నా ఫస్ట్ మనీ సంపాదించడం పక్కన పెడితే
ఆ పెయిన్ ఉన్న వాళ్ళని తగ్గించాలి, వాళ్ళ బాధని తగ్గించాలి అనేది నా కాన్సెప్ట్. అవును, మీరు మోటివేషన్ కూడా చేయాలి ఈ అన్నట్టుగా రోజు ఉందిగా. నాకు కాల్స్ మీ సెమినార్ కావాలి, ఎప్పుడు టైం ఇస్తారని అడుగుతున్నారు. చేస్తున్నారా మోటివేషనల్ స్పీకర్ గా? మోటివేషన్ చేస్తున్నారా అందరినీ? ప్రజెంట్ నేను నాకు ఆ సెమినార్స్ ఏంటంటే ఒక 4 సెమినార్స్ ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నాయి, బట్ నేను టైం ఇవ్వలేకపోతున్నాను. ఓ గ్రేట్ గ్రేట్. ఓకే, ఎనీవే థ్యాంక్ మీ యూ. వర్డ్స్ చాలా బాగున్నాయి, మీ టైం కావాలి, మాకు సెమినార్ కావాలి, చాలా అడుగుతున్నారు మేడం, అడుగుతున్నారు. అంటే Okay. ఇదంతా క్రెడిట్ Goes to నిఖిల్ గారా? సార్ అండ్ ఇలా మీడియా ప్రతి ఛానల్ కి నన్ను ఎవరైతే నా వర్డ్స్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారో, ఈ రోజు నేను ఎక్కడో ఉండేదాన్ని ప్రపంచానికే పరిచయం చేసి కవిత ఎవరు, కవిత ఎవరు, ఏ నేర్పిస్తున్నారు, వాళ్ళ బాధని, పెయిన్, నా లైఫ్ ఇలా ఉంది, నేను చేంజ్ అవ్వగలుగుతా అంటే నేను 100 మందికి నేను ధైర్యం ఇస్తూ ఈరోజు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఈ ఛానల్స్ అనేటివి లేకపోతే నిజంగా చెప్తున్నా, మీడియా వాళ్ళకి ఇంత పాజిటివ్గా ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇస్తున్నందుకు అసలు నిజంగా మేడం చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ అది మీ గొప్పతనము, క్రెడిట్ అంతా మీడియాకి సార్కి ఇచ్చారు. కానీ మీరు కూడా కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు కాబట్టి ఇవాళ మీడియా మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. అది కరెక్ట్ కదా, ట్రూ కదా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఈ సక్సెస్ ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా చాలా అదేంటి ముందడుగు వేయాలి, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతో మందిని మీరు తయారు చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.